ఈడ సర్పంచ్ గా అభ్యర్థిగా గెలిచినటువంటి బసమ్మ గారి భర్త అయినటువంటి సంగయ్యపై రాత్రి దాడి చేయడం, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడి చేయడం ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తున్నాం. ఈరోజు కోటపల్లిని చరిత్ర చూసుకున్నప్పటి నుంచి ఎప్పటికీ ఇలాంటి రాజకీయ కక్షలతోటి ఎప్పుడు దాడి జరిగినటువంటి సందర్భం లేదు. కేవలం రాత్రి కొందరు దుండగులు వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. దీంట్లో ఖచ్చితంగా రాజకీయ కోణాలు దాగి ఉన్నాయని చెప్పేసి అనుమానంతో ఈరోజు గ్రామ ప్రజలందరూ రోడ్లపైకి వచ్చేసి ఈరోజు ధర్నా చేయడం జరుగుతున్నది. కాబట్టి వాళ్ళందరికీ ఈరోజు న్యాయం జరగాలి. కోటపల్లి లాంటి దుశ్చర్యలు బయట ఫ్యాక్షనిస్టుల ఉంటుంది ఈరోజు రాజకీయంగా సామరస్యంగా జరుగుతున్నటువంటి సందర్భాన్ని ఉంటే కేవలం కోటపల్లిలో మాత్రం ఈరోజు కొందరు వ్యక్తులు కక్షపూరితంగా ఈరోజు ఆయనపై దాడి చేయడం, ఈరోజు క్రూరంగా ఆయన హాస్పిటల్లో ఉండడం జరిగింది. కాబట్టి ఆయన చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చర్యలు కొనసాగుకుంటూ పోతే కోటపల్లి అనేది ఈరోజు ఒక యువతలు కానీ మిగతా అందరు గిట ఈరోజు కక్షపూరితంగా కొట్లాటలు, కులాల మతాల కొట్లాటలు పంచాయతీలు చేయటువంటి అవసరం అవుతుంది, జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సంఘటన జరగకుండా పోలీసు వ్యవస్థ దీని మీద పూర్తిగా నిశంకులకంగా ఈరోజు వాళ్ళు చర్యలు తీసుకొని అది వాళ్ళ అవివేకం. ఈ గ్రామం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఒక్కసారి లేచిందంటే చరిత్రలో చూసి ఉన్న రికార్డులు ఉన్నాయి, చరిత్రలో చూడండి ఒకసారి ఎవరికి వినదు. అయినా మీరు అలాంటి దాన్ని మేము నాయకులు ప్రోత్సహించాం. యువకులారా ప్రశాంతంగా ఉండాలి, అందరం మనమంతా ప్రశాంతంగా ఉండాలి, దౌర్జన్యాలు ఎదుర్కోవాలి, ఎమ్మెల్యే గారికి చెప్పాలి, ఎమ్మెల్యే గారిని నమ్మాలని మేము అంటున్నాం. దాదాపు రావచ్చు అని మేము అనుకుంటున్నాం తప్ప ఇబ్బంది రెచ్చగొట్టాం. మా గ్రామం మంచిగా ఉండాలని కోరిక తప్ప. దొంగ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, దొంగ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, దొంగ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. ఎవరు కొట్టడము అదైతే అన్యాయమో తప్పు. ఎలక్షన్ గెలుస్తాం కొడతాం అది వేరే విషయం. ఇంటి మీద ఈ దౌర్జన్యాలు అయితే చాలా ఖండిస్తున్నాను. నేను మీ అందరితో కోరుతున్నాను. ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవించి ఓటమి గెలిపి సహజం ఇది, కానీ ఇంటి మీదకి పోయి దాడి చేయడం చాలా బాధాకరమైన విషయము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కరు గెలుపు ఓటమి ప్రజలు ఇచ్చిన తీర్పు, కోటపల్లి ప్రజలందరూ కలిసి గెలిపించిండ్రు, కానీ ఇంటి మీదకి పోయి కొట్టడము ఇది పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. పోలీస్ వారు దీన్ని పోలీస్ వారు అందరూ ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషులను పట్టుకొని తీవ్రంగా ఖండించాలి. ఇది పద్ధతి కాదు. గెలిచిన వెంటనే 3 రోజులు కూడా జీర్ణించకపోతే ఇది ఏం ప్రజాస్వామ్యము? ఇది ఏంది? పార్టీ కాదు పక్కకు పెట్టి ఒక సర్పంచ్ అభ్యర్థి, కోటపల్లి ప్రజలందరూ ఎన్నుకున్న అభ్యర్థి, దానికి ఇంటి మీదకి పోయి దాడి చేయడం ఇది మంచి పద్ధతి కాదు. పోలీసు వారు దోషులను వెంటనే పట్టుకొని శిక్షించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను.